పడతా ఉంది. ఇప్పుడు మధ్యలో రొంపుచర్ల బాగున్నా ఏం పెట్టేసి బాగున్నా సరిగా రావాలి అందరూ పట్టట్లేదా ఆర్మీ ఫోటోలు కూడా రాగాడు పెద్ద అయితే ఫోటో బాగున్నా వస్తున్నాయి పడతలు వస్తున్నాయి ఉందా పొలం వేస్తున్నావా స్కానర్లా పిక్చర్ ఇక్కడ ఉన్నాయి స్కానర్లు 50 ఈ డ్రైన్ ఇవన్నీ వేయించాం ఈ రోడ్లు ఇప్పుడు దీనికి కనెక్షన్ ఇదే ఈ మామూలు పాత లైన్ దానికి ఫిల్టర్ల కనెక్షన్ ఫిల్టర్లో మొత్తం బాగా చూస్తుంది అన్ని బదులు వెళ్ళిపోతుంది అన్ని వచ్చేది బాగున్నా ఏ సుబ్బయ్య ఎక్కడ ఉన్నాడు అవునా ఇదెక్కడే ఎందుకు అంత దూరం పోయించామన్నా డాక్టర్ బాగా మరి బాగానే ఉందా అక్కడే ఉంటావు పనికి పోతావు పనికి వెళ్తావు ఎక్కడ తెలంగాణ ఈ ప్యాచ్ కాలేదా ఇది ఎంతవరకు కరీం భాయ్ గారు 7 లక్షలకి ఎయిర్పోర్ట్ 7 లక్షలు రేట్ 50 రాళ్ళు ఉన్నాయి ఎట్లా ఉన్నాడు నమస్తే అమ్మా బాగున్నారా ఏ కొడుకు ఎక్కడ ఉన్నాడు ఏం బాగున్నా పదంపా బ్యాక్ ఇల్లు ఉండవు అక్కడ లేదు నువ్వైతే పెద్దవాళ్ళు పెన్షన్ వస్తుందా స్కీమ్ కానీ ఉన్నా సరే బాగానే ఉన్నారుగా చాలేదండి కలుస్తాను అడగకు సరే కానీ టైం మరి టైం కన్నా మించింది ఏం లేదు
టైం ఏదైనా దేవుడు ఆరోగ్యం అందరూ వాడుతున్నాం పెద్ద మనుషులు మన వాళ్ళు మాట్లాడి అవును విషయాలు ఎట్లా ఉందా? ఆరోగ్యం అంతా బాగుందా? ఇస్తున్నారా? ఈరోజు వచ్చిందా పిల్లలకి? అమ్మ ఒడి పట్టదా? తనకి ఉందా? పిల్లలు చిన్న నీకు లేదా? బాగున్నామ్మా. మనకి బాటిల్ మీరు ఎక్కడ వైజాగ్ సిమెంట్ పని పడితే కానీ తెలియాల చల్లకొండ ఈ కాలనీ కొత్తగా సార్ ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి బజార్ రావాలి. మేమేమన్నా వీడియో కలిసిపోతా అందరం ఊర్లో వాళ్ళంతా బాగా నంది ఇచ్చావా ఊళ్ళో పట్టుకోమ్మ ఒకసారి చదువుతున్నారా? స్కూల్కి వెళ్తున్నావా? బాగుందా? ఆరోగ్యం బాగుందా? బాగున్నామ్మా. ఇక్కడే ఉన్నారు ఇప్పుడు? పక్క జరుగు మసలు జరుగు పక్క ఒకసారి బాగుందమ్మా. పిల్లలకి వస్తున్నాయా? 100 పడ్డాయా? ఎంతమంది మొత్తం? పెండింగ్ ఉన్నట్టుండే కట్టుకోలేదా? ఈసారి కట్టుకుంది కదా అమ్మా. ఎట్లా ఒకటికి రమ్మా. పెన్షన్ వస్తుందా? ఇచ్చారా ఈరోజు? ఇచ్చాను ఇంట్లో పెన్షన్ అది వస్తుందా? ఏమన్నా ఉంటే ఇచ్చారా? వాటర్ మంచి నీళ్ళు వస్తున్నాయి. చేపిద్దాం. పంచాయతీలో చేయనివ్వట్లా, లేకపోతే ఇబ్బంది ఏం లేదు.
ఐసునాగచ్చు ఓకే సార్ ఎక్కడ చేయించావు? బాగానే ఉందా? రెండు కళ్ళ అంత కథ లైట్ బాబాయ్ అంతకే సీన్ వస్తుందా? వాడు ఎక్కడ లెఫ్ట్ సైడ్ దొనకొండ. మంచినీళ్ళు కూడా వస్తున్నాయిగా. అవి కూడా కంప్లీట్. బాబాయ్ 6,000 పడ్డాయి అంట అమ్మ. పంచాయతీరాజ్ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షులు, ఎంపీటీసీలు, అలాగే మరి ముఖ్యంగా బుచ్చిపాపన్నపాలెం వాసులందరికీ నా నమస్కారం. బుచ్చిపాపన్నపాలెం బ్రాండ్ అంబాసిడర్ గా ఈ బుచ్చిపాపన్నపాలెంని నర్సరావుపేట నియోజకవర్గం కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ. అంటే చంద్రబాబు నాయుడు అంటేనే మోసం, మోసం అంటేనే చంద్రబాబు నాయుడు. గతంలో 2014 ముందు కూడా ఎలక్షన్ లో ముందు ఏం చెప్పాడండి? రైతులకి బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. చేశాడా? చేయలేదు. ఆయన డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానన్నాడు, అది చేయలే. ఆ రోజు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తాను, 3,000 రూపాయలు లేదా ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఒక్క ఉద్యోగం ఇలా. ఈరోజు మళ్ళీ 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలించాడు మనందరికీ తెలిసిన విషయం. చెప్పిన తేదీకి, చెప్పిన తారీఖుకి, చెప్పిన పథకం అకౌంట్ లో ఈరోజు అక్కడ ఎక్కడి నుంచో ఒక బటన్ నొక్కితే సాయంత్రానికల్లా అకౌంట్ లో పడ్డాయి డబ్బులు అందరికి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏ కష్టం రానియకుండా ప్రతి పేదవాడు కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా జీవించాలని చెప్పి ఈరోజు కరోనా కష్టకాలంలో కూడా పథకం ఒక్కటి కూడా ఆపకుండా 5 సంవత్సరాలు పథకాలు ఇచ్చాడు, మొత్తానికి ఇచ్చాడు. పార్టీలు చూడమన్నాడు,
కులాలు చూడమన్నాడు, మతాలు చూడమన్నాడు. దాని ప్రకారం 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేసి ఎవరికి కూడా కష్టం తెలియదు. అయితే మళ్ళీ 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ మోసం చేయడానికి వచ్చాడు. ఏం చెప్పాడు? సూపర్ 6 హామీలు అన్నాడు. మొట్టమొదటిది తల్లికి వందనం. తల్లికి వందనం ప్రతి బిడ్డకి కూడా ఏ షరతు లేకుండా 15 ఏ కోత లేకుండా 15,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తామన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు షరతులు పెట్టాడు. ఆయన 1,000 రూపాయలు తీసేశాడు. దీంట్లోకి నేను 1 రూపాయి కూడా తీయను, 15,000 రూపాయలు మీకు వేస్తానని చెప్పి గంటాపదంగా చెప్పాడు. ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టే కార్యక్రమం చేశారు. సరే, ఈ రాష్ట్రం సంగతి ఎందుకు? మన గ్రామంలో తిరిగాను ఇవాళ వడ్డుపాలెం, మాలపల్లె, మన గ్రామంలో తిరిగాను. చాలా చోట్ల చెప్పారు నాకు 15,000 కాదు కదా, ఆయన ఇచ్చిన 13,000 కూడా పడ్డా. ఇప్పుడే మాలపల్లిలో చెప్తున్నామా 10,900 పడ్డాయండి, మిగిలిన డబ్బులు నాకు పడలేదని. ఒక చోట అయితే మాకు 3 పిల్లలు ఉన్నారు, 2కే పడ్డాయి, ఒకరికి పడలేదని చెప్పారు. చాలా 3,000 పడ్డాయంటే వీళ్ళ అమ్మాయికి. సో ఈ విధంగా పడిన వాళ్ళకి 13,000 కన్నా తక్కువ పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎంతవరకు వేయలేదు, ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఎంతవరకు వేయలేదు. ఎప్పుడు వేస్తామంటే డేట్ చెప్పడానికి, డేట్ ఇచ్చిన డేట్ ప్రకారం వాయిదా వేయడమే. మళ్ళీ ఈయన చెప్తా ఉన్నాడు, ఈ ఆలోచన నా కొడుకు నుంచి, లోకేష్ నుంచి పుట్టిందని చెబుతున్నాడు సిగ్గు లేకుండా. పెద్ద 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పథకం ఇస్తే ఈ పథకం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నా కొడుకు లోకేష్ మనసు నుంచి పుట్టిందని చెబుతున్నాడు. మొన్న అమ్మఒడి తల్లికి వందనం ఇచ్చేయడం అంటే అబద్ధాలు ఆడటానికి కూడా అతనికి సిగ్గు లేదు, సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడతాడు. అట్లానే అన్నదాత సుఖీభవ రైతులకి ఈరోజు వేశాడు. ఎంతమందికి వేశాడండి? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 53 లక్షల మందికి వేశాడు. ఆయన ఆయనలో రైతు భరోసా 53 లక్షల మందికి సంవత్సరానికి 13,500 అని చెప్పి ఆయన ప్రతి సంవత్సరం కూడా వేసే కార్యక్రమం చేశారు. ఈ రోజు ఎంతమందికి వేశారు చంద్రబాబు నాయుడు? కేవలం 48 లక్షల మంది, అంటే దాదాపు 7 లక్షల మంది రైతులకు ఈరోజు ఎగరగొట్టే కార్యక్రమం చేశారు. ఇప్పటికీ కూడా ఈరోజు బటన్ నొక్కాడు, కానీ ఇప్పటికీ చాలా మంది రైతులు అకౌంట్ లో డబ్బులు జమగాల. ఇప్పటికి కూడా ఈరోజు రాత్రి 8:30 కావస్తుంది, ఇప్పటికి కూడా జమగాల. రేపుడికి అవుతాయో లేదో కూడా మనకు తెలియదు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఇవాళ. ఎంతమంది? 7 లక్షల మంది. ఎంత ఇస్తా అన్నాడు? 20,000 ఇస్తా అన్నాడు. ఈ రోజు వేసిందంతా 7,000. 7,000 ఆయన ఓటా ఎంత? 5,000. మోడీ గారు 2,000 వేశారు ఆల్రెడీ. ఆ డబ్బులు పొద్దున్నే అకౌంట్ లో పడ్డాయి, 2,000 రూపాయలు. ఈయన వేసిన 5,000 ఇప్పుడు దాకా పడలా. గత సంవత్సరం, పోయిన సంవత్సరం ఎగ్గొట్టాడు. అసలు రైతులకు ఇవ్వలేదు, పిల్లలకి ఇవ్వలేదు. పోయిన సంవత్సరం మొత్తం అన్ని ఎగరగొట్టాడు. ఈ సంవత్సరం వేసేది కూడా ఇప్పుడు పెట్టుబడుల సీజనం, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏమి ఆ 20,000 వేస్తే ఏమైంది? నీ బాధేంది నాకు అర్థం కాదు. చెప్పిన 20,000 ఒకసారి వేస్తే రైతులకి పెట్టుబడికి, విత్తనాలకి ఉపయోగపడతాయి కదా, అలా ఆలోచించడం. ఈరోజు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు పండించిన పంటకి గిట్టుబాటు పడలేదు. రైతులకు ఇవాళ పెట్టుబడి పెట్టే స్తోమత లేక ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ఒక్క మొక్కజొన్న రైతులు తప్పితే వరి పండించిన రైతులు కానీ, మిర్చి కానీ, పత్తి కానీ, కందులు కానీ, మినుములు కానీ దేనికి కూడా గిట్టుబాటు పడలేదు. ఇవాళ మళ్ళీ ఇప్పుడే చెప్తున్నారు, యూరియా ఈరోజు అందుబాటులో లేదు. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు యూరియా లేక రైతులు రోడ్డు ఎక్కారు. తెలంగాణలో రోడ్డు ఎక్కారు. మన రాష్ట్రంలో ఉందని చెబుతున్నారు, కానీ పనులు మొదలైతే యూరియా ఇవాళ అందుబాటులో రాదేమని రైతులందరూ భయపడుతున్నారు. దీని మీద కూడా కలెక్టర్ గారిని రేపు సోమవారం కలుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన్ని నిలబడి కలెక్టర్ గారిని కలిసి ఖచ్చితంగా యూరియా అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనమందరం కూడా డిమాండ్ చేసే కార్యక్రమం చేస్తాం, తెలియజేస్తాం. మరొకటి పెట్టాడు, ఆడవాళ్ళకి ఉచిత బస్సు. పాప ఆడవాళ్ళందరూ చంద్రబాబు నాయుడు వేస్తాడేమో, శ్రీశైలం పోదాం, తిరుపతి పోదాం, కాళహస్తి పోదాం, ఈరోజు మరి అన్ని పుణ్యక్షేత్రాలు వెళ్దాం అందరం కలిసి అనుకున్నారు.
ఈ రోజు ఏం చెప్తున్నాడు, జిల్లాల వరకే ఫ్రీ అంట. జిల్లా వరకే అంటే ఇక్కడ నుంచి మీరు గుంటూరు జిల్లా వెళ్ళగానే గుంటూరు దాటగానే టికెట్ కొట్టే కార్యక్రమం. ఇటు శ్రీశైలం అంటే ఇటు మనం ఇరుకొండ దాటగానే మళ్ళీ టికెట్ కొట్టే కార్యక్రమం. అంటే పచ్చి మోసం, మోసానికి కూడా అమ్మో మామూలు మోసం కాదు. ఈ మోసం ఎవరు కూడా భరించలేని పరిస్థితి. ఈరోజు మరి బస్సులు కూడా ఏం పెడుతున్నాడు, ఏ బస్సులు తెస్తాడా, ఇంతవరకు ఒక్క బస్సు ఏమైనా కొన్నాడా? ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రారంభం అన్నాడు. ఆగస్టు 15వ తారీఖు ఏమైనా బస్సులు కొన్నాడా? ఒక్క బస్సు అయినా లేదు. బస్సులు ఒక్కరు కూడా కల్లా ఆ డొక్కు బస్సులు 10,000 బస్సులు బయటికి తీసి దానిలో తిప్పుతాడండి వాళ్ళ ఉచిత బస్సు. వాళ్ళందరూ వెనక కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఈ మోసాన్ని. చంద్రబాబు నాయుడు మోసం ఎంత దారుణంగా ఉందో ఈరోజు అర్థమైంది. నిరుద్యోగులు ఉన్నారు ఇవాళ, ఇంజనీరింగ్ పూర్తి చేసి అయ్యా మాకు ఉద్యోగం కావాలని అడిగితే ఈరోజు పట్టించుకునే నాదుడు లేదు. మరి ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు కానీ ఆయన కొడుక్కి పవన్ కళ్యాణ్కి మాత్రం బ్రహ్మాండంగా 2 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు, మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు. మిగిలిన ఎవరికి ఉద్యోగాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సచివాలయానికే 1,36,000 మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చారు. మన గ్రామాలు కూడా పనిచేశారు. సచివాలయ వ్యవస్థ అద్భుతంగా సచివాలయ వ్యవస్థ ఉంది. ఈ గ్రామంలో అన్ని పనులు సచివాలయాలు చేస్తే వాళ్ళందరినీ తీసేశాడు. ఇవాళ 11 మంది నుంచి 4గురికి 5గురికి ఇచ్చి అందరినీ ట్రాన్స్ఫర్ చేసేసాడు. రైతు భరోసా కేంద్రాలు పనిచేయట్లేదు. విలేజ్ హెల్త్ క్లినిక్ మందులు ఉండవు, అక్కడ దూది మందులు ఒక్కడ కూడా సప్లై చేసే కార్యక్రమం లేదు. ఇవాళ ఇంకో పథకం పెట్టాడు, P4 అంట. అంటే నీకు 15,000, నీకు 18,000, నీకు 15,000 అని చెప్పాడు ఆడవాళ్ళందరికీ. ఆడపిల్లలు ఉంటే ఆడబిడ్డ మీదేం చెప్పాడు. అది అసలు లేనే లేదు, పదం కాదు, అది ఎత్తేసారు మొత్తం. అదంట డబ్బున్నోళ్ళు డబ్బు లేని వాళ్ళకి ఇస్తారంట. P4 అని పెట్టాడు. గ్యాస్ కూడా పడలేదు. ఇది గ్రామాల్లో తిరుగుతుంటే చెప్తా ఉన్నాను. దీపకం గ్యాస్ బండ మీరు కొనుక్కోండి, డబ్బులు వేస్తాను అన్నాడు. ఇంతవరకు గ్యాస్ ఈ రాష్ట్రంలో 1,40 లక్షల కుటుంబాలు ఉంటే 80 లక్షల మంది సగానికి సగం మందికి ఎత్తేసాడు. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడికి ఏం చేయకూడదు, ఇది వస్తే అసలు పనే చేయొద్దు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే చాలు కేసులు కట్టాలా, 2,000 మంది పోలీసులు ఉండాలా, 2,000 మందికి నోటీసులు ఇస్తారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. మా మీద సత్తెనపల్లి వెళ్తే రెండపాళ్ళ దగ్గర మా అందరి మీద కేసులు పెట్టే కార్యక్రమం చేశారు. ఎమ్మెల్యేల మీద, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాదాపు 110 మందిని ఒక కేసులు పెట్టారు. ఈ విధంగా కేసులు పెట్టి భయపెట్టాలా, ఇది ఆయన చేసే పని. మొన్నే సింగపూర్ వెళ్ళాడు, ఏమన్నా కడతారేమో రాజధాని. వాళ్ళు చెప్పారు, అయ్యా నీ వలన ఈశ్వరం కూడా జైలు పాలైపోయాడు, మేము నీ రాష్ట్రానికి రాము, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా మేము నమ్మము నిన్నని చెప్పి సింగపూర్ నుంచి తంతే వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పడ్డాడు ఆయన కొడుకు. ఆయన ఈ రోజు సింగపూర్ గురించి మాట్లాడటం, ఎక్కడ వచ్చాడు ఏం చేసావంటే ఒక్క మాట కూడా మాట్లాడట్లా సింగపూర్ గురించి. ఇది ఆయన పరిస్థితి. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. ఈ రోజు ప్రజలు పాపం ఆశపడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఈయన కూడా ఇస్తాడేమో, ఇంకా 4 పథకాలు ఇస్తాడు, మన గ్యాస్ ఇస్తానన్నాడు, ఆడబిడ్డలు ఇస్తానన్నాడు, ఇవన్నీ ఇస్తాడేమో అని ఆశపడ్డారు. ఇవాళ వాళ్ళందరికీ అయిపోయినాయి, Super 6 ఇచ్చేసానని చెబుతున్నాడు. లేస్తే Super 6 ఇచ్చానని చెప్తున్నాడు. ఈరోజు అదే విధంగా మనం ఏం చేసాం, మన గ్రామంలో కూడా ఈరోజు మనందరం 2009 నుంచి 2024 వరకు బుచ్చిబాపన్నపాలెం గ్రామంలో మనం ఏం అభివృద్ధి చేసుకున్నాం అనే దాని మీద కూడా ఈ రోజు ఖచ్చితంగా మనం అందరం కూడా ఆలోచించాలి. హై స్కూల్ ఈ రోజు అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే హై స్కూల్ చేశాం. ఇవాళ ఎలిమెంటరీ పాఠశాల నుంచి అప్పర్ ప్రైమరీ చేసాం, అప్పర్ ప్రైమరీ నుంచి ఇవాళ హై స్కూల్ చేసాం. హై స్కూల్లో అదనపు తరగతులు కట్టాం. దాదాపు ఇవాళ పిల్లలు 10th క్లాస్ దాదాపు 19 మంది నుంచి 20 మంది మన ఊరు పిల్లలు మన దగ్గర చదువుకుంటున్నారు చక్కగా. అట్లానే సబ్ స్టేషన్ ఇవాళ 2,20,00,000 పెట్టి మన గ్రామంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. సచివాలయం కట్టాం, రైతు భరోసా కేంద్రం, అలానే విలేజ్ హెల్త్ క్లినిక్, అట్లానే రోడ్లు ఇవాళ కాలనీలు అన్ని చూసుకుంటూ వస్తే ఎక్కడ కూడా ఒక్క మట్టి రోడ్డు లేదు. ఇవాళ మొత్తం పూర్తి చేశాం. కాలువ మారుమూల పల్లెటూరుని ఒక నర్సాపేటలోనే బుచ్చిపాపన్నపాలెం గుర్తు రాగానే గోపేట శ్రీనివాసరెడ్డి గారి పేరు గుర్తొస్తా ఉంటుంది. ఏదైతే 2 సార్లు నర్సాపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేశారు, అలాగే ఇప్పుడు పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ గా
ఎన్నికయ్యి రేపు పల్నాడు జిల్లా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేందుకు ఆయన కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ బుచ్చిబాపన్నపాలెం వాసులందరికీ నా విన్నపం ఏంటంటే, ఇలాంటి నాయకులు మనకు అరువుగా దొరుకుతా ఉంటారు. ఇలాంటి నాయకులు మీరు కాపాడుకోండి. ఈయన ఉంటే మీకు మాకంటే క్లోజ్గా దగ్గరగా ఉంటారు కాబట్టి సొంత మనిషిలాగా ఏ పని అయితే ఏదైనా చేసుకోవచ్చు. ఎవరెవరో వస్తా ఉంటారు, పోతా ఉంటారు, కానీ గోపిరెడ్డి ఇక్కడ లోకల్ అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. బాబు సూర్యుడి గ్యారెంటీ అంతా మోసం చేశాడు. అందుకని మనం చెప్పడానికి ఫస్ట్ స్టార్ట్ చేసింది మన బుచ్చిబాపన్నపాలెం గోపిరెడ్డి గారి సొంత ఊరు. ఆ ఊళ్ళో నుంచే మనం స్టార్ట్ చేశాము. దాన్ని మనము మొత్తం మనం ప్రతి ఊరు తిరిగి బాబు చేసిన మోసాలన్నీ మనం దాన్ని జనానికి తెలియపరచాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అనే ఈ కార్యక్రమం తలపెట్టడం బుచ్చిబాపన్నపాలెం ముద్దు బిడ్డ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామం ఒకే మాట ఒకే తాటి మీద రేపు రానున్న 29 ఎలక్షన్లో కూడా నడవాలి. ఈ గ్రామం మా గ్రామం పక్కనున్న ఆరేపల్లి గ్రామానికి వెన్నెముక్కలాగా మాకు అండదండగా నిలవాలి. ఎప్పుడు కూడా మీరు ఒకే మాట మీద ఉంది. ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు, మనకి భేదాలు పెడుతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంకా 3 సంవత్సరాలు మాత్రం అలాంటి వ్యక్తులన్నీ ఇక్కడ కనిపించేది. తర్వాత కనిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ముద్దు బిడ్డ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ముందుగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎన్నో సూపర్ 6 అని చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కడి మీద తప్పుడు కేసులు పెట్టి కేసులలో ఇబ్బంది పెట్టడం. ఈరోజు నిన్న ఎక్కడో సార్ మీరు కలెక్టర్ గారితో కూడా ఒక మాట మాట్లాడాలి. ఏరియా కోసం నేను 4 సొసైటీలకు వెళ్ళాను. నేను 20 ఎకరాలు పొలం వేస్తాను. కనీసం 2 కట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఏరియా కట్లు. అలాంటివన్నీ కూడా మీరు కలెక్టర్ గారి దృష్టికి అటువంటి తీసుకెళ్లి రైతులకి సకాలంలో ఎరువులందే ఏర్పాట్లు కూడా మీరు పోరాటం చేయాలి సార్. ఏదో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కానీ దాచుకుందాం అనే మాట తప్పితే రైతుల గురించి కానీ గ్రామాలలో ప్రజల గురించి కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలానే ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చెప్పేది ఏమంటే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అన్నాడు. అది ఏమైంది? ఈయన ఏదేదో చెప్పి జనాలకి మాయమాటలు చెప్పుకుంటా ఇలానే ప్రవర్తించుకున్న పోతుంటే ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు దొరికించుకున్నారు. బాబు నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇలా అబద్ధాలు చెప్పుకుంటా మోసాలు చేసుకుంటా ప్రజల్లో నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటా పోతావని చెప్పి నీ మైండ్లో ఏముందో ఒకసారి స్కాన్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్కాన్ చేశారు. ఆయన స్కాన్ చేస్తే కళ్ళలో ఏం లేదు. ఆయన కడుపులో స్కాన్ చేస్తే ఆయన కడుపులో ఉన్నాయి మొత్తం. స్కాన్ చేసి చూస్తే ఆయన కడుపులో ఉన్నాయి మొత్తం. ఎన్ని అబద్ధాలంటే అన్ని అబద్ధాలు ఉన్నాయి ఆయన కడుపులో. అప్పుడు దీన్ని బయటకు పెట్టి ఆరా వేసి ప్రజలకు తెలియపరిస్తే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని స్కాన్ జరిగింది. అలానే ఈ చంద్రబాబు నాయుడు ఇంకా 3 సంవత్సరాలు నువ్వు ఎన్నెన్ని చేస్తున్నావు ప్రజలు ఇప్పటికే ఇష్టెత్తిపోయారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక సామెత, చంద్రబాబు నాయుడు గారిని ఒకరోజు ఒక కద్దరం భోజనానికి పిలిచారంట. పిలిస్తే తిని ఎప్పుడు ఇంట్లో ఇలానే జరగాలన్నానంట. అసలు వ్యక్తి ఎవరంటే ఇది చంద్రబాబు నాయుడే. ఆయన కొడుకు లోకేష్ ఉన్నాడు. ఆయన ఏదేదో చెప్పుకుంటూ వస్తుంటాడు. కానీ పులి కడుపుని ఎప్పుడు పులే పెడుతుంది కానీ మేక ఎప్పుడు పుట్టదు. కానీ అలా దమ్ముల నాయకుడు రాజశేఖర రెడ్డి కడుపున ఒక పులి పుట్టిందని మనం ఎంతో గర్వపడాలి. అలానే